కాకపోతే ఏం లేదు, కొంచెం అందంగా పవర్ పాయింట్ పీపీటీ చేస్తారు, వాగుతున్నాం. అది పెట్టుకుంటే సింపుల్. నెంబర్ 1 వచ్చేటప్పటికి కూటమిలో సమన్వయం చేసుకోవడం. జనసేన వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడం, బీజేపీ వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడం. నువ్వు 70 తీసుకో, వాళ్ళిద్దరికి 30, 20-10 అనే ఫీలింగ్ క్రియేట్ చేయి. నువ్వు మాలో ఒకటి రాని ఫీలింగ్ క్రియేట్ చేయి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో 30 మంది 10 మంది పిల్లలు తక్కువ ఉండేవాళ్ళు కాదు. 10 మంది సంతృప్తి పడరు, ఏదో ఒక అసంతృప్తి ఉంటది. కానీ అమ్మమ్మో తాతమ్మో, అమ్మ ముగ్గురిని చేరదేస్తే, నాన్న 2 చేరదేస్తే, తాతమ్మ ఒక 3 చేరదేస్తే ఇట్లుండేది. అట్లాగే నీ పార్టీలో నువ్వు అట్లాగా కన్విన్స్ చేసుకుంటా సమన్వయం ప్రయత్నం చేస్తున్నారు పాపం 2 పార్టీలు, చేయట్లా. కానీ గ్రౌండ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏమి చేయట్లా. అవునా? అది పెద్దలకి ఫీలింగ్ ఉండాలి. ఓపెన్ గానే వార్నింగ్ ఎవరికి కావాలి? ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. వార్నింగ్ ఎవరికి కావాలా? గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి ఓ సమన్వయ కమిటీ వేసుకుని, నీవు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు 3కి డివైడ్ చేసుకో, కాంట్రాక్ట్లు ఇచ్చుకునేప్పుడు 3కి డివైడ్ చేసుకో. ఎక్కడ కూడా వస్తుంది అంగీకరించట్లేదనే కదా. చెయ్యాలా? చేయకపోతే నీ కర్మ, ఎవడేం చేయలేడు. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ఫార్ములా సమన్వయం ఏంటంటే, నువ్వు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ 3 పంచుకోండి. అట్లాగే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిస్తున్నారు, 100 మందికి పెన్షన్ ఇవ్వబోతున్నారు. 70 తెలుగుదేశం తీసుకో, 20 జనసేనకి, 10 బీజేపీకి. అట్లాగే రేపు పొద్దున ఏదో ఇంకో పథకం ఏదో వస్తుంది, అమ్మఒడి అందరికి ఇవ్వాల్సింది, తప్పదు. ఈ మిగతా అది అడిషనల్ బెనిఫిట్స్, పెన్షన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే అట్లాగా. ఇవే కాకుండా కాంట్రాక్ట్లు ఉన్నాయి, 3 పంచుకోండి. ఇప్పటి నుండన్నా చేయండి ఇది. అలాగే ప్రతి నెలకు ఒక్కసారి నియోజకవర్గ సమన్వయం జరిగి తీరాలి. ఇందులో జనసేనోడు కంప్లైంట్ పెట్టాడు, బీజేపీ వాడు కంప్లైంట్ పెట్టాడు, తెలుగుదేశం కంప్లైంట్ పెట్టాడు, దాన్ని విచారించాలి, పరిష్కరించేయాలి అక్కడే.